మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం మధురవాడలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్నాము. సో ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియం లీగ్ అయితే ఈరోజు స్టార్ట్ అవబోతుంది. 30 జూన్ 2024 ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ఏపీఎల్ దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రాలోనే ఇది జరుగుతుంది. సో దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఎం రాంప్రసాద్ రెడ్డి గారు, స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి ఎం రాంప్రసాద్ రెడ్డి గారు అయితే ఇచ్చేశారు. అలానే విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గారు కూడా ఇచ్చేశారు. అండ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అలానే ఈస్ట్ ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు గారు కూడా ఇచ్చేశారు. And now, I'd like to request the chief guest of this evening to officially launch Carbon Harmony City APL Season 3, powered by Fan Code. Can we have a countdown, please, my dear DJ? కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియం లీగ్ అంటే థర్డ్ సెగ్మెంట్ ఇది. సో దీని గురించి అంటే ఎప్పుడైనా సరే అండి, ప్రతి వ్యవస్థలో ఇండియన్ క్రికెట్ టీంకి ఆడాలి అంటే దాని కింద సయ్యద్ ముష్తాక్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, స్టేట్ టీమ్స్ అని ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఐపీఎల్లో ఆడాలి అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు వాళ్ళ రాష్ట్ర ప్రీమియర్ లీగ్లు వచ్చేస్తున్నాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్ అని, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని. సో అది మంచిది. ఇది 3వ సంవత్సరం, ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఇక్కడ 6 టీముల్లో ఎక్కువ మంది తెలుగు ప్లేయర్సే ఆడుతున్నారు. ఇది ఇంకా ఎప్పుడైతే ఎంత పుంజుకుంటుందో ఇక్కడ నుంచి మంచి టాలెంట్ ఇంకా ఐపీఎల్ కూడా వెళ్ళి పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ కొందరు ప్లేయర్స్ ఆల్రెడీ ఐపీఎల్ టీంలో ఆడున్నారు. ఇండియా టీం కూడా మొన్నే నితీష్ కుమార్ రెడ్డి కూడా సెలెక్ట్ అయ్యారు. దురదృష్టవశాత్తు మొన్న ఇంజరీ అయ్యిందంట. బట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో ఏంటి అంటే రాజకీయం లేకుండా ప్రతి టీం ఓనర్ ఏంటి అంటే వాళ్ళ టీం గెలవాలి, వాళ్ళకి పేరు రావాలనే తపనతో మంచి ప్లేయర్లను సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ప్లాట్ఫామ్ వస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ప్రోత్సహించాలి. కమింగ్ టు ద పార్ట్, మీరు ఒక మాట అన్నారు రాజకీయ జోక్యం ఉండకూడదని. సో ఈ మేరకు మీ గవర్నమెంట్ ఎంతవరకు అంటే రాజకీయ జోక్యం ఉండకూడదంటే రాజకీయం మంచికి వాడాలి కానీ చెడుకు వాడకూడదు. కానీ మీరు ఎక్కడ చూసినా సరే, ఏ వ్యవస్థలో అయినా సరే, అది ఫిల్మ్ ఇండస్ట్రీ అవనివ్వండి, స్పోర్ట్స్ క్రీడా రంగం అవనివ్వండి, పవర్లో ఉన్న వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ మాట చలామణి అవ్వాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కొందరు తెలియకుండా ఏంటంటే నా మాట వల్ల క్రీడకి లేకపోతే సినిమా ఇండస్ట్రీకి ఏం దెబ్బతింటుంది అనుకుంటారు. కానీ తప్పకుండా అవుతుంది. ఒక అర్హుడిని పక్కన తప్పించి నాకు దగ్గరగా ఉన్నవాడిని మనం ప్రోత్సహిస్తే టీమ్ క్వాలిటీ పడిపోతుంది. సో ఇవాళ మీరు చూస్తే ఐపీఎల్ చాలా కాంపిటేటివ్ అయిపోయింది. మంచి ప్లేయర్స్కి అవకాశం వస్తున్నాయి, ఎందుకంటే ఆ డబ్బుతో కూడిన విషయం. సో ఆ విధంగానే ఇవాళ ఏంటి అంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది. మా స్పోర్ట్స్ మినిస్టర్ కూడా చెప్పారు, మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఎట్లా సపోర్ట్ చేయాలి, ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ అన్నిటికీ ఎట్లా సపోర్ట్ చేయాలి, స్పోర్ట్ని ఎట్లా డెవలప్ చేయాలి, దీని ద్వారా ఆదాయం ఎట్లా పెంచాలనే విధంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ. మామూలుగా మీరు స్పోర్ట్స్లోని రాజకీయ జోక్యం లేకుండా చూస్తామని చెప్పేసి మీరు అయితే అన్నారు. సో ఆ విధంగా మీరు ఎటువంటి చర్యలు అయితే తీసుకుంటారు? ముఖ్యంగా ఒకటే అండి, స్పోర్ట్స్ మెన్స్ అందరికీ ప్రభుత్వాల తరపున రావాల్సిన అవకాశాలు ఏమైతే ఉన్నాయో అవకాశాలను కల్పించేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి చెందిన స్పోర్ట్స్ మినిస్టర్గా నేను ఆటగాళ్ళందరికీ ఒకటే విన్నవించుకుంటున్నా, మీలో ఉన్న నైపుణ్యతను వెలికితీసేదానికి ఏ విధమైన అవకాశాలు వచ్చినా ప్రోత్సహించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్థికపరమైన సమస్యలున్నా, ఇంకా ఏ విధమైన శిక్షణ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే రేపు ఆటల్లో ప్రోత్సాహకరంగా ముందుకెళ్తామో ఆ విధంగా తీసుకొని పోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సార్ అంటే కమింగ్ టు ద పార్ట్, అంటే స్టేడియంస్ తక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా అన్నారు, గ్రౌండ్స్ అవి. సో వాటి మీద ఎటువంటి దృష్టి తీసుకుంటారు? మీ అందరికీ తెలుసు, మనది కొత్తగా రాష్ట్ర విభజన తర్వాత క్రీడాపరంగా ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. గత 5 సంవత్సరాల్లో అయితే ఇంకా తెలుసు ఏ విధమైన ప్రోత్సాహం లేదు.
ఇప్పుడు రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి గారు ఒక అజెండాతో పనిచేస్తున్నారు. ఏ శాఖలు అయితే మా కేటాయించారో ఆ శాఖాపరంగా ఏ విధంగా చర్యలు చేపడితే నైపుణ్యత కలిగిన శిక్షణ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించగలుగుతామో అలాంటి వారిని వెలికితీసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఏ విధమైన ఆర్థిక పనులు వాళ్ళకు కల్పించాలో అవన్నీ కల్పిస్తాం. గ్రామ స్థాయిలో ఎలిమెంటరీ స్కూల్ నుంచి అలాగే మామూలుగా డిస్ట్రిక్ట్ స్థాయి వరకు అలాగే స్టేట్ స్థాయి వరకు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలాగ ప్రోత్సహించాలో ఈ ప్రభుత్వమే వాళ్ళ చైతన్యపరిచి ముందుకు తీసుకొని పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్